హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్కు దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చేసి తెలంగాణ స్టేట్కి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కు దగ్గరలో ఉన్న యాదగిరిగుట్టలో ఉంది. యాదాద్రి వచ్చేసి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రమైనటువంటి చిన్న సిటీలో ఒక కొండపైన ఉంది ఈ ఆలయం వచ్చేసి. హైదరాబాద్ నుంచి ఈ ఆలయం 67 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి జర్నీ వచ్చేసి దాదాపు 1 hour 30 minutes పడుతుంది. మనం గనక ట్రావెల్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్లే దారి అయినటువంటి NH 163 గుండా ట్రావెల్ చేయాలి. NH 163 హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం యాదగిరిగుట్టకు వెళ్లే రోడ్డు ఉంటుంది. ఈ టెంపుల్ నేషనల్ హైవే నుంచి దాదాపు ఒక 10 నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. నేషనల్ హైవే నుంచి ఈ టెంపుల్కి వెళ్లే రోడ్డు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. యాదగిరిగుట్ట హిస్టరీ వచ్చేసి పూర్వం యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలువబడుతుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. పోద ఋషి నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నారసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏమి కావాలో కోరుకోమంటే యాదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాలలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదాంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరిగుట్ట మెట్లు మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంగా వెలిశాడు. ఇంకో విశేషం, ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంనకు గుర్రం మీద వెళ్ళేవారు. మనం ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యం ఒక జల ప్రవాహం ఉంది. ఆ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. యాదాద్రిలో రైల్వే స్టేషన్ ఉంది. యాదగిరిగుట్టలో 2 బస్ స్టేషన్లు కలవు. హైదరాబాద్, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ మహాత్మా గాంధీ ప్రాంగణం నుండి యాదగిరిగుట్టకు ఉదయం 4:30 గంటలకు మొదటి బస్సు ఉంది. మనం మన పర్సనల్ వెహికల్స్ని 2 ప్లేసెస్లో పార్కింగ్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి కొండ కింద 50 రూపీస్ పే చేసి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి మనం
కొండపైకి వెళ్ళాలంటే టెంపుల్ తరపున ప్రీ బస్సెస్ ఉన్నాయి, వాటిలో మనం కొండపైకి వెళ్ళవచ్చు. రెండవది వచ్చేసి మీరు మీ పర్సనల్ వెహికల్ ని డైరెక్ట్ గా కొండపైకి తీసుకొని వెళ్ళాలంటే కార్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. కార్ పార్కింగ్ కి 500 రూపీస్ అంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇండియాలో నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను, బట్ కార్ పార్కింగ్ టూ మచ్గా మనీ వసూలు చేస్తున్నది కేవలం యాదగిరి గుట్టలో మాత్రమే. వాష్రూమ్స్ మనం యూజ్ చేసుకోవాలంటే 2 రూపీస్ నుంచి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఇక్కడ భక్తులను దర్శనానికి అలౌ చేస్తారు. దర్శనం టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం అయితే వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో 4 అవర్స్ టైం పట్టిద్ది. మీతో పాటు చిన్నపిల్లలు లేక సీనియర్ సిటిజన్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఫ్రీ దర్శనానికి వెళ్తే. ఎందుకంటే క్యూ లైన్ స్టాప్ అయితే ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ నిలబడాల్సి ఉంటుంది. కూర్చోవడానికి ఏమీ అరేంజ్ చేయలేదు. అలానే డ్రింకింగ్ వాటర్ సెటప్ ఉంది, కానీ వాటర్ అయితే మనం తాగలేము, ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. సెకండ్ది వచ్చేసి విఐపి దర్శనం. దీనికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి వచ్చేసి. ఇదైతే డైరెక్ట్గా టెంపుల్ మెయిన్ గోపురం ప్రక్క నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో 1.5 అవర్లో దర్శనం కంప్లీట్ అయింది వీకెండ్స్ అయితే. థర్డ్ది వచ్చేసి బ్రేక్ దర్శనం. దీనికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి వచ్చేసి. కానీ బ్రేక్ దర్శనానికి 2 టైమ్స్ మాత్రమే స్లాట్స్ ఉంటాయి. ఆ టైంలోనే భక్తులను అలౌ చేస్తారు. మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ వచ్చేసి 4 గంటల నుండి 5 గంటల వరకు విఐపీస్ని అలౌ చేస్తారు. ఈ 3 దర్శనాలలో నా సజెషన్ అయితే 150 రూపీస్ దర్శనానికి వెళ్ళండి వీకెండ్స్ అయితే. టెంపుల్ దగ్గర అయితే ఒకే ఒక్క హోటల్ ఉంది, ఫుడ్ బాగాలేదు అండ్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. మొబైల్స్ అండ్ కెమెరాస్ వచ్చేసి క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు మనం కౌంటర్స్లో పెట్టి వెళ్ళాలి. మొబైల్ అండ్ కెమెరాస్ అలౌ చేయరు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలానే వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.